హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభము మరియు నష్టము. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 400 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 380 రూపీస్. మనకి లాస్ పర్సంటేజ్, నష్ట శాతం ఎంతో కనుక్కోవాలి. సో మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వేళ అమ్మిన వేళ ఇచ్చారు. సో మనకి కొన్న వేళ కింద కానీ అమ్మిన వేళ ఎలా ఉంది, తక్కువగా ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా లాస్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. ఫార్ములాలు మనం యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాని ఆన్సర్ ఏంటి, 5%. లాస్ ఎంత, 5%. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 1000 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 1100 రూపీస్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ ఇచ్చారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయమన్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి, 10%. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 2350 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 2500 రూపీస్. మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సో మనకి ప్రాఫిట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి, 150 రూపీస్. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాస్ if cost price is equal 2500 rupees and selling price is equal 2280 rupees. కాస్ట్ ప్రైస్ వాల్యూ, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి లాస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. నష్టం విలువ ఎంతో కనుక్కోవాలి. సో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి, 220 రూపీస్. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. చేతన్ purchased a bicycle for 1200 rupees and used 300 rupees for repairs. If he sells it 2000 rupees, his gain percent will be. చేతన్ ఒక సైకిల్ ను 1200 రూపాయలకు కొని 300 రూపాయలతో రిపేర్ చేయించి 2000 రూపాయలకు అమ్మిన లాభ శాతం ఎంత? సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది. చేతన్ ఒక సైకిల్ ని ఏం చేశారు, 1200 రూపీస్ కి బై చేశారు. సో దాన్ని రిపేర్ చేయించారు. మనకి 300 రూపీస్ తోని రిపేర్ చేయించి 2000 రూపీస్ కి సెల్ చేస్తే సో తనకు వచ్చినటువంటి గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న సేమ్ మీనింగ్. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంతో, లాభ శాతం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి. మనకి సెల్లింగ్ ప్రైస్ 2000 రూపీస్ అని ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ సైకిల్ ని తను కొన్న వేళ ఎలా ఉంది, 1200 రూపీస్ ఉంది. సో దాన్ని 300 రూపీస్ తోని రిపేర్ చేశారు కాబట్టి సో దెన్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది, తను బై చేసిన కాస్ట్ అండ్ రిపేర్ చేయించిన కాస్ట్, మనకి ఈ రెండు కూడా తన కాస్ట్ ప్రైస్ లోనే మనకి యాడ్ అవుతాయి. మనకి కాస్ట్ ప్రైస్ ని ఎలా కన్సిడర్ చేస్తాం, మనం దాన్ని బై చేసిన వాల్యూ ప్లస్ రిపేర్ చేయించిన వాల్యూ రెండింటిని కూడా మనం కాస్ట్ ప్రైస్ గానే కన్సిడర్ చేస్తాం కాబట్టి సో దెన్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది, మనకి బైసైకిల్ కాస్ట్ ప్రైస్ అనేది 1200 రూపీస్ ప్లస్ రిపేర్స్ కి యూజ్ చేసిన వాల్యూని కూడా మనం కాస్ట్ ప్రైస్ లోనే మనం ఎడిషన్ చేస్తాం. 1200 రూపీస్ ప్లస్ 300 రూపీస్ ఏమవుతుంది, 1500 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సైకిల్ మనకి బై చేసినటువంటి ప్రైస్ 1200 రూపీస్, రిపేర్ చేయించి 300 కాబట్టి టోటల్ గా కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత, 1500 రూపీస్. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ అనేది 2000 రూపీస్ ఇచ్చారు. అమ్మిన వేళ అనేది 2000 రూపీస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది. మన ప్రాబ్లం లో కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే మనం ప్రాఫిట్ విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం, దెన్ ప్రాఫిట్ ఈస్ ఈక్వల్, మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. సో అమ్మిన వేళ మనకి 2000 రూపీస్ మైనస్ కొన్న వేళ అవుతుంది 1500 రూపీస్. 2000 రూపీస్ మైనస్ 1500 రూపీస్ అంటే దాని ప్రాఫిట్ ఏంటి, 500 రూపీస్. ప్రాఫిట్ 500 రూపీస్. సో మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, దెన్ ప్రాఫిట్ పర్సెంట్ ఈస్ ఈక్వల్. సో మనకి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతము ఈస్ ఈక్వల్ లాభము బై కొన్న వేళ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో దెన్ ప్రాఫిట్ వాల్యూ 500 బై
కాస్ట్ ప్రైస్ ఏంటి 1500 ఇంటూ 100. సో మనం ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం కంపల్సరీ మనకి ఎవ్రీ ప్రాబ్లమ్ కూడా ఫార్ములాస్ నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఫార్ములాస్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దాని ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం లాభం బై కొన్న వేల ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి, చూడగానే కూడా న్యూమరేటర్ లో ఉన్నటువంటి జీరోస్ కి డినామినేటర్ లో ఉన్న 2 zeros ని క్యాన్సిల్ చేస్తున్నాను. 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను, 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 1s are 5, 5 3s are 15. 5 1s are 5, 5 3s are 15. దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. 1 into 100, 100s 1 తో మనం ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. సో దెన్ మనకి 1 into 100 అంటే 100 బై డినామినేటర్ వాల్యూ 3 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి మనకి 100/3. సో మీకు ఫ్రాక్షన్ ఫామ్ గా ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఇచ్చారనుకోండి, సో మనకు ఉన్నటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి అపక్రమ భిన్నాన్ని ఏం చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకున్న ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నంగా మార్చుకొని, అంటే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్ గా ఫ్రాక్షన్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఫ్రాక్షన్ కానీ డెసిమల్ కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కానీ ఏ టర్మ్ లో ఇస్తే ఆ టర్మ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మన ఫ్రాక్షన్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకున్నాం, ఫ్రాక్షన్ ని డెసిమల్స్ లో కూడా కన్వర్ట్ చేసుకున్నాం. మీకు ఆన్సర్స్ ఆప్షన్స్ ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ గా మీరు మనకున్నటువంటి ఆన్సర్ ని చేంజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం మనకున్నటువంటి ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఒకసారి కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో 100/3. సో ఎలా మనం డివిజన్ చేస్తాం, న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూతో డివిజన్ చేస్తున్నాం. సో మనకి 3 టేబుల్లో 10 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 3 3s are 9. 10 - 9, 0 - 9 అంటే పాసిబుల్ కాదు. పక్కన 1 నుంచి 10 బారోయింగ్ తీసుకుంటే 10 - 9 అంటే 1. సో 1 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, ఒక విలువ తగ్గి 1 - 1 అంటే 0. హోల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ 0 అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 1 0 10. మనకి 3 టేబుల్లో 10 పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ ఏంటి, 3 3s are 9. 10 - 9 ఏమవుతుంది 1. సో దెన్ మనకు వచ్చినటువంటి వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా నోట్ చేసుకుంటాం, మనకి కోఎఫిషియంట్ వాల్యూని ఇంటీజర్ గా నోట్ చేసుకుంటాం, కోఎఫిషియంట్ వాల్యూని ఇంటీజర్ గా నోట్ చేసుకుంటాం, రిమైండర్ వాల్యూ న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం, డివైజర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటాం. సో దెన్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ ఉన్నా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నా కానీ ఆన్సర్ అనేది 100/3%. Profit is equal 100/3% or 33 1/3%. మీకు ఈ 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనం ఇంతవరకు మనకి ఇచ్చినటువంటి ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేసాం, లాస్ ఇస్తే లాస్ పర్సంటేజ్, మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైసెస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు వచ్చింది ప్రాఫిట్ ఆ లాసా, లాభమా నష్టమా అనేది కనుక్కున్నాం. సో దాన్ని బట్టి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేసాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాస్ట్ ప్రైస్ ఇస్తారు, మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి అమ్మిన వెల ఇచ్చినప్పుడు మనకి అమ్మిన వెల ఇస్తారు, కొన్న వెల ఎంతో కనుక్కోవాలి. మనకి దాని మీద వచ్చింది లాభమా నష్టమా, ఎంత శాతము, లాభ శాతము నష్ట శాతమే ఇస్తారు. మనకి లాభం నష్టం ఇవ్వకుండా ఓన్లీ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి, సో మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ కొన్న విలువ ఇచ్చినప్పుడు మనం అమ్మిన విలువ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తామో మీకైతే ఫార్ములాస్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఫార్ములాస్ ఎలా ఉన్నాయో చూడండి. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100. సో మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చి గెయిన్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం, గెయిన్ పర్సంటేజ్ ని కాస్ట్ ప్రైస్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దెన్ అమ్మిన వెల, సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతం బై 100. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా మనకి లాభ శాతం కొన్న వెల ఇచ్చినప్పుడు అమ్మిన వెల కనుక్కోవడానికి మనకున్న ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లాభ శాతం ఇస్తే ఈ ఫార్ములాని ఇచ్చేస్తాం, మరి నష్ట శాతం ఇస్తే
లాస్ట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫార్ములా చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ బై 100. జస్ట్ మనకి గెయిన్ పర్సంటేజ్, గెయిన్ అంటే మనకు వచ్చేది ప్రాఫిట్ కాబట్టి ఎడిషన్ చేస్తాం, ప్లస్ చేస్తాం. మనకి ఇక్కడ వచ్చేది నష్టం కాబట్టి ఏం చేస్తున్నాం, లాస్ట్ పర్సంటేజ్ ని మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 100 తోని ఇక్కడ ప్లస్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్ చేస్తున్నాం. సో దెన్ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతం బై 100. ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నష్ట శాతము లాభ శాతము ఇచ్చి మనకి ఇచ్చినటువంటి వాల్యూ అనేది కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసుకుంటాం. ఇన్ కేస్ మనకి సేమ్ ఫార్ములాస్ ని మనం రివర్స్ గా నోట్ చేసుకొని మనకి సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తామో నెక్స్ట్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఆ ఫార్ములాస్ ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ వీడియోని పాస్ చేసుకొని ఈ ఫార్ములాస్ అయితే నీట్ గా నోట్ చేసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగులో నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో నోట్ చేసుకోండి. ఫార్ములాస్ నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే మనకి ఫార్ములాస్ ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. చూడండి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ if cost price is equal 150 rupees and profit percent is equal 10. సో కొన్న వేల 150 రూపాయలు మరియు లాభ శాతం 10 అయినా అమ్మిన వేలను కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు. మనకి ఇంతవరకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైసెస్ వాల్యూస్ ఇస్తే మనకి ప్రాఫిటా లాసా ఆర్ ఎంత పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. మనకు వచ్చింది లాభమా నష్టమా, మనకి అమ్మిన వేల కొన్న వేల ఇచ్చినప్పుడు మనకి లాభం వస్తే లాభ శాతానికి కనుక్కున్నాం, నష్టం వస్తే నష్ట శాతానికి కనుక్కున్నాం. మనకి ఈ ప్రాబ్లం లో మాత్రం ఎలా ఉంది, మనకి కొన్న వేల ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం ఇచ్చారు, అమ్మిన వేలంతో కనుక్కోమన్నారు. సో ఎలా కనుక్కుంటాం, మనకున్నటువంటి వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఫార్ములా ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం కంపల్సరీ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఫార్ములా నోట్ చేసుకోండి. నేను డైరెక్ట్ గా వాల్యూస్ మాత్రం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దెన్ మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల కనుక్కోవాలంటే దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మనకి కొన్న వేల ఎంత 150 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న సేమ్ మీనింగ్. సో మనకి లాభ శాతం ఎంత ఇచ్చారు 10. సో 100 ప్లస్ 10 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఫార్ములా నోట్ చేసుకున్న తర్వాత మీరు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒక స్టెప్ అయితే ఫార్ములా కంపల్సరీ ప్రాక్టీస్ అయ్యే వరకు నోట్ చేసుకోండి. ఫార్ములా ప్రాక్టీస్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ లో. సో మనకి కొన్న వేల ఎంత ఉంది 150 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 10 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఎలా నోట్ చేస్తున్నామో చూడండి. దెన్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ 150 ఇంటూ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ ఏంటి 100 ప్లస్ 10. 100 ప్లస్ 10 అంటే ఏమవుతుంది 110. ఎడిషన్ చేస్తున్నాం 110 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఎలా సాల్వ్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఎట్ ఏ టైం ఎడిషన్ చేశాను, బ్రాకెట్స్ ని కూడా రిమూవ్ చేశాను. జస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి డైరెక్ట్ గా స్టెప్స్ అనేది డిక్రీజ్ చేస్తూ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. చూడగానే కూడా న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి 0కి 0ని క్యాన్సిల్ చేశాను, 0కి 0ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 15 ఇంటూ 11, 15 11 జా 15 10 జా 150, 15 1 జా 15. సో ఆన్సర్ 165. సో ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మాకు పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం 15 ఇంటూ 11 2/2 మల్టిప్లికేషన్ నేను డైరెక్ట్ గా 11 తోనే మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాను. 11 5 జా 55, 1 ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. 11 1 జా 11, 11 ప్లస్ 5 ఏమవుతుంది 16. సో దెన్ వాల్యూ ఏంటి 165 రూపీస్. సో దెన్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి, మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ 150 రూపీస్, ప్రాఫిట్ అనేది 10% మనకి దాని మీద ప్రాఫిట్ వచ్చింది అంటే సో సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది 165 రూపీస్. సో ప్రాబ్లమ్ ని మనం ఇలా సాల్వ్ చేసుకోవాలి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the selling price if cost price is equal 320 rupees and profit percentage is equal 25. కొన్న వేల 320 రూపాయలు మరియు లాభ శాతం 25 అయినా అమ్మిన వేలను
కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటో ఫస్ట్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. మనకు కొన్న వెల ఉంది, లాభ శాతం ఇచ్చారు, మనకి అమ్మిన వెల ఎంతో కనుక్కోమన్నారు. సో ఏం చేస్తాం? మనకున్నటువంటి డైరెక్ట్ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్. కొన్న వెల ఎంత మనకి? 320 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 25. సో 100 ప్లస్ లాభ శాతము అంటే మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 100 ప్లస్ 25 బై 100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? మనకి నెక్స్ట్ స్టెప్ ఎలా నోట్ చేస్తున్నామో చూడండి. 320 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ గా 320 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం ఇంటూ 100 ప్లస్ 25 ఏమవుతుంది? 100 ప్లస్ 25 అంటే 125 బై 100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను. సో నేను ఎట్ ఏ టైం ఎడిషన్ చేశాను, బ్రాకెట్ ని కూడా రిమూవ్ చేశాను, బ్రాకెట్స్ తీసివేసి మనకు ఉన్నటువంటి వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో మనకి హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఎలా సాల్వ్ చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా న్యూమరేటర్ లో ఉన్న జీరోకి డినామినేటర్ లో ఉన్న జీరోని క్యాన్సిల్ చేస్తున్నాను, జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. సో దాని రిమైనింగ్ వాల్యూస్ చూడండి. రిమైనింగ్ వాల్యూస్ మనకి 2 తో డివిజన్ పాసిబుల్ అవుతాయి, నెక్స్ట్ 5 తో కూడా డివిజన్ పాసిబుల్ అవుతాయి. నేను ఫస్ట్ 5 తో డివిజన్ చేస్తున్నాను చూడండి. 5 టేబుల్ లో మనకి 10 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2s are 10. 5 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2s are 10. నెక్స్ట్ 5 టేబుల్ లో మనకి 12 అనేది పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ 5 2s are 10. 12 మైనస్ 10 అంటే 2. 2 పక్కన 5 నోట్ చేసుకుంటే 25. 5 టేబుల్ లో 25 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 5s are 25. మీకు డైరెక్ట్ గా మనం ఫ్రాక్షన్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కాబట్టి పాసిబుల్ అయితే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు మీరు డివిజన్ చేసి భాగహారం చేసి మీకు వచ్చినటువంటి భాగఫలం విలువ కోషియంట్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. 5 టేబుల్ లో 5 2s are 10, 5 25s are 25 5s are 125. దెన్ రిమైనింగ్ వాల్యూస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 టేబుల్ లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్ లో మనకి 3 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 2 1s are 2. 3 మైనస్ 2 అంటే 1. 1 పక్కన 2 నోట్ చేసుకుంటే 12. 2 టేబుల్ లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 6s are 12. 2 1s are 2. 2 16s are 32. చాలా సింపుల్ గా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. టేబుల్స్ ప్రాక్టీస్ ఉన్నా, డివిజబిలిటీ రూల్స్ ప్రాక్టీస్ ఉన్నా గానీ మీరు డివిజన్ అనేది డైరెక్ట్ గా సాల్వ్ చేయగలుగుతారు. 2 1s are 2. 2 16s are 32. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. న్యూమరేటర్ లో వాల్యూస్ 16 ఇంటూ 25, 16 ఇంటూ 25 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో నేను 16 ఇంటూ 25 ఆర్ 25 ఇంటూ 16 డైరెక్ట్ గా 16 టేబుల్ లో మల్టిప్లై చేయొచ్చు కాబట్టి నేనైతే కింద 16 నోట్ చేసుకొని మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తాను. 16 5s are 80. 80 లో 1s ప్లేస్ లో 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ మనకి 10s ప్లేస్ లో 8 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని నెక్స్ట్ 16 2s are 32. 32 ప్లస్ 8 ఏమవుతుంది? 40. సో దెన్ వాల్యూ ఏంటి? 400. సో దెన్ మనకి ఆన్సర్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది 400 రూపీస్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. సో దెన్ ఎస్పీ మీన్స్ మనకి అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ 320 రూపీస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 25% ఉన్నప్పుడు సో మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అవుతుంది? 400 రూపీస్. ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ ని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే మనకి న్యూమరేటర్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the selling price if cost price is equal 480 rupees and profit percentage is equal 5. కొన్న వెల 480 రూపాయలు మరియు లాభ శాతం 5 అయిన అమ్మిన వెలను కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా కనుక్కుంటాం? మనకి అన్ని డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మిన వెల ఎంతో కనుక్కోవాలి, కొన్న వెల ఇచ్చారు, మనకి లాభ శాతం ఇచ్చారు. సో ఫార్ములా ఏంటి? దెన్ అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ కొన్న వెల సిపి ఇంటూ 100 ప్లస్ లాభ శాతం బై 100.
ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దెన్ కాస్ట్ ప్రైస్ వాల్యూ మనకి 480 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 5. 100 ప్లస్ 5 బై 100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ మనకి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. సో మనకున్నటువంటి వాల్యూస్ ని నెక్స్ట్ స్టెప్ లో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. జస్ట్ ఫస్ట్ 418 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం ఇంటూ 100 ప్లస్ 5 అంటే 105 బై 100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం. 105 బై 100. సో మనకి హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా క్యాన్సిల్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ 0కి 0 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ని మీరు 5 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2s 10. నెక్స్ట్ 5 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2s 10, 5 1s 5. సో దెన్ 5 2s 10, 5 21s 105. 5 2s 10, 5 1s 5. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. మనకి 2 టేబుల్ లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s 2. నెక్స్ట్ 2 టేబుల్ లో మనకి 4 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 2s 4. నెక్స్ట్ 2 టేబుల్ లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 4s 8. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 24 ఇంటూ 21, 24 ఇంటూ 21 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి 24 ఇంటూ 21. సో మల్టిప్లికేషన్ అయితే సో మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ 1 తోని నెక్స్ట్ 2 తో మల్టిప్లై చేసుకోండి. నేను మాత్రం డైరెక్ట్ గా 21 తోనే చేస్తున్నాను. 21 ఇంటూ 4. సో ఏమవుతుంది? 84. 21 4s 84. 4 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 21 2s 42. 42 ప్లస్ 8. 42 ప్లస్ 8 అంటే మనకి 50. సో దెన్ 504. లేదు మేడం మాకు పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు ఫస్ట్ 1 తో మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ 2 తో మల్టిప్లికేషన్ చేసుకొని సో నెక్స్ట్ ఎడిషన్ చేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? 504 రూపీస్. సో దెన్ మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి? 504 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది 504 రూపీస్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, మేడం మీరు ఎవ్రీ చాప్టర్ లో కూడా చాలా ఫార్ములాస్ నోట్ చేస్తున్నారు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా స్టాండర్డ్ కి మేము ఎగ్జామ్ హాల్లోకి పోగానే ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంటాయా? సో ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోతే మేము ఎలా సాల్వ్ చేయాలి? సో చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చారు 480 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ గా ఇచ్చారు. మనకి ప్రాఫిట్ అనేది 5%. అంటే ప్రాఫిట్ ఎంత? 5% ప్రాఫిట్ వస్తుంది. అంటే 480 రూపీస్ లో 5% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయండి. సో మన పర్సంటేజ్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం కదా. సో మనకి 5% ప్రాఫిట్ అన్నారు. మనకి ఏ విలో మీద 5% ప్రాఫిట్ వచ్చింది? 480 రూపీస్ కొన్న వస్తువు మీద 5% లాభం వస్తే సో మనకి అమ్మిన వెల ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. సో మనకు వచ్చే లాభం దేని మీద? 480 రూపీస్ మీద 5%. సో 5% ఆఫ్ 480 రూపీస్. సో దెన్ 5% ఆఫ్ 480 రూపీస్ ఏమవుతుందో చూడండి. మనకి 5/100 ఇంటూ 480. సో మనం ఫార్ములాలో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి వాల్యూస్ ని 5% మీన్స్ 5/100 ఇంటూ హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ 480. సో ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. 0కి 0 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని 5 1s 5, 5 2s 10. దెన్ 2 1s 2, 2 2s 4, 2 4s 8. సో దెన్ మనకి 480 రూపీస్ లో 5% వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. 1 ఇంటూ 24. 124s 24 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 480 రూపీస్ లో 5% వాల్యూ ఎంత? మనకి 24 రూపీస్. సో మనకి కాస్ట్ ప్రైస్ కి 480 రూపీస్ కి 24 రూపీస్ ని ఎడిషన్ చేయండి. మీకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తులేనప్పుడు ఇలా జస్ట్ మనకి ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ కి అంటే మనకి మ్యాథ్స్ లో కోరిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. మనకి పర్సంటేజ్ టాపిక్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్నటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఫార్ములా గుర్తు లేకపోయినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. జస్ట్ మనకి 480 రూపీస్ లో 5% వాల్యూ ఎంతో కనుక్కున్నాం.
సో వచ్చిన వాల్యూని మన కాస్ట్ ప్రైస్ కొన్న విలువకి మనం ఎడిషన్ చేసాం అనుకోండి. సో మనకు వచ్చిన లాభం విలువని ఎడిషన్ చేసాం. వచ్చే వాల్యూ ఏమవుతుంది? మనకి అమ్మిన విలువ అవుతుంది. సో దాని వాల్యూ ఏంటి? 504 రూపీస్. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ని ఫాలో కండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 260 రూపీస్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ 10. కొన్న వెల 260 రూపాయలు మరియు నష్ట శాతం 10 అయినా అమ్మిన వెలను కనుగొనండి. ఆర్ అమ్మిన వెల ఎంత? సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, లాస్ పర్సెంటేజ్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100. మనకి అమ్మిన వెల నెల కనుక్కుంటాం. కొన్న వెల ఇంటూ 100 మైనస్ నష్ట శాతం బై 100 నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది? మనకి అమ్మిన వెల అనేది, సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత? 260 రూపీస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సెంటేజ్ 100 మైనస్ 10 బై 100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? మనకి న్యూమరేటర్ లో ఉన్న సబ్ట్రాక్షన్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్, మనకి లాభ శాతం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం, కూడిక చేస్తాం. మనకి నష్ట శాతం అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో దెన్ మనకి 216 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం ఇంటూ 100 మైనస్ 10. 100 మైనస్ 10 అంటే 90 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో మనకి 100 మైనస్ 10 అంటే 90 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా మనకి జీరోస్ కి జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఫస్ట్ 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్ వాల్యూస్ 26 ఇంటూ 9 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 234 రూపీస్. సో 260 రూపీస్ కి మనం కాస్ట్ ప్రైస్ ఉండి, సో మనకి ఆ ఐటమ్ మీద 10% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది? 234 రూపీస్. సో మీరు ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the selling price if cost price is equal 600 rupees and loss percentage is equal 30. కొన్న వెల 600 రూపాయలు మరియు నష్ట శాతం 30 అయినా అమ్మిన వెల ఎంత? సో మనకి లాస్ పర్సెంటేజ్ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో ఏం చేస్తాం? ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఈజ్ ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్, మన కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 600 రూపీస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సెంటేజ్, మనకి 100 మైనస్ నష్ట శాతం మనకి 30. సో 100 మైనస్ 30 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సెంటేజ్ బై 100. సో నెక్స్ట్ స్టెప్ లో ఎలా సాల్వ్ చేస్తాం? న్యూమరేటర్ లో ఉన్నటువంటి సబ్ట్రాక్షన్ ని, తీసివేతని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాం చూడండి. సో రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. 600 ఇంటూ 100 మైనస్ 30 అంటే 70 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో మనకి చూడగానే కూడా న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ జీరోస్ కి జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను, 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను, 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 6 ఇంటూ 70. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ 6 ఇంటూ 70 న్యూమరేటర్ వాల్యూస్. డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే 6 7s 42 పక్కన 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దాని వాల్యూ ఏంటి? 420 రూపీస్. దెన్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత? 420 రూపీస్. మనం ఒక వస్తువుని 600 రూపీస్ కొని మనకి ఆ ప్రోడక్ట్ మీద 30% లాస్ వస్తే మనం ఎంతకి సెల్ చేస్తాం? 420 రూపీస్ కి సెల్ చేస్తాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద selling price if cost price is equal 860 rupees and loss percentage is equal 5. కొన్న వెల 860 రూపాయలు మరియు నష్ట శాతం 5 అయినా అమ్మిన వెల ఎంత?
సో మనం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, లాస్ట్ పర్సంటేజ్ ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి కాస్ట్ ప్రైస్ లాస్ట్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాస్ట్ ప్రైస్ 860 రూపీస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 100 మైనస్ 5. లాస్ట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు మనకి? 5 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఎలా సాల్వ్ చేస్తాం? 816 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం ఇంటూ 100 మైనస్ 5. 100 మైనస్ 5 సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ ఎంత? 95. 95 బై 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఎలా సాల్వ్ చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఫస్ట్ 0 ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని ఫస్ట్ నేను 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి, 5 తో గానీ 2 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. నేను ఫస్ట్ మాత్రం 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2s are 10. 5 టేబుల్ లో మనకి 9 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 5 1s are 5. 9 మైనస్ 5 అంటే 4. 4 పక్కన 5 నోట్ చేసుకుంటే 45. 5 టేబుల్ లో 45 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 9s are 45. సో దాని రిమైనింగ్ వాల్యూస్ చూడండి. జస్ట్ ఫస్ట్ మనం 5 తో క్యాన్సిల్ చేసాం. 5 2s are 10. 5 19s are 19 5s are 95. దాని రిమైనింగ్ వాల్యూస్ ని 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1s are 2. 2 4s are 8. 2 3s are 6. 2 1s are 2. 2 43s are 86. సో దాని రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 43 ఇంటూ 19 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే 43 ఇంటూ 19 2 by 2 మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ 43 ఇంటూ 19 నేను డైరెక్ట్ గా 19 టేబుల్ లోనే మల్టిప్లికేషన్ చేస్తున్నాను. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే ఫస్ట్ 9 తో మల్టిప్లికేషన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ 1 తో మల్టిప్లికేషన్ చేసి వచ్చిన వాల్యూస్ ని ఎడిషన్ చేసుకోండి. సో 19 3s are 57. 7 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 19 4s are 76. 76 ప్లస్ 5 81. సో దెన్ వాల్యూ ఎంత? 817. సో దెన్ మనకి 817 రూపీస్ మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అవుతుంది. సో మనం అమ్మిన వెల ఎంత అవుతుంది? 817 రూపీస్. సో మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తులేదు, సో మీరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ టైప్ లో క్వశ్చన్ వచ్చింది, మీరు సాల్వ్ చేయాలి. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు? జస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, లాస్ట్ పర్సంటేజ్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత? 860 రూపీస్. కాస్ట్ ప్రైస్ మనకి కొన్న విలువ అనేది 860 రూపీస్ ఉంటే, సో దాన్ని అమ్మితే తనకి 5% లాస్ వచ్చింది. సో మనకి 860 రూపీస్ లో ఫస్ట్ 5% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయండి. ఆ వచ్చిన వాల్యూ 5% విలువని మనకున్న కాస్ట్ ప్రైస్ లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ కూడా సేమ్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎలా పాసిబుల్ అయితే అలా సాల్వ్ చేసుకోండి. ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ని ఫాలో కావాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సింప్లెస్ట్ వే ఎప్పుడైనా చూస్ చేసుకోండి. సో మనకి రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేది మనకి బేసిక్ గా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉండాలి. నెక్స్ట్ మనకి పర్సంటేజెస్ ప్రాక్టీస్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, find the selling price if cost price is equal 450 rupees and loss percentage is equal 20. Second problem, find the selling price if cost price is equal 700 rupees and profit percentage is equal 12. Third problem, find the selling price if cost price is equal 950 rupees and loss percentage is equal 30. Fourth problem, find the selling price if cost price is equal 1000 rupees and profit percentage is equal 8. సో హోంవర్క్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.